అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు అండి వైట్ శారీస్ అండి. ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో వేసేవన్నీ కూడా గాజీ సాటిన్ అయితే వస్తాయి. ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుందండి. దగ్గరగా చూపించమ్మా. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుందండి. కొన్ని వాటికి మీనా వీవింగ్స్ వస్తాయి, కొన్ని జరీ వీవింగ్స్ వస్తాయి. ఉన్న కలెక్షన్ ఫాస్ట్గా చూపిస్తాను. అయితే మిస్టేక్స్ అయితే పక్కా అండి. మిస్టేక్ శారీస్ అనే తీసుకోండి. ఎక్కడ మిస్టేక్ ఉందో ఏంటో చెప్తాము. నెంబర్ వారీగా పెడతాము. మీకు కావాల్సిన వాళ్ళు ప్రైజ్ నెంబర్ పరంగా పెట్టి బుక్ అయితే చేసుకోండి. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుందండి ఈ శారీకి. ఇప్పుడు గాజీ మనం తీసుకోవాలంటే 2000 వరకు ఉందండి. డై చేసింది తీసుకోవాలంటే మనకి 2000 వరకు ఉంటుంది. ఇది మనం వైట్ అండి తీసుకుని మనకి గాజీ దొరకలేదు అనుకున్న వాళ్ళు డై చేయించుకుని వాడుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీనికి కట్టు చెంగులో ఇక్కడ మిస్టేక్ ఉందండి. అలాగే పైవైపు చిన్నగా అక్కడక్కడ స్మాల్ మిస్టేక్ అయితే వచ్చింది. పైవైపు అండి, పైవైపు అంచులో అక్కడక్కడ కూడా స్మాల్ మిస్టేక్ వచ్చింది. బార్డర్స్ అన్ఫినిష్డ్ వస్తాయి. దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం ఇలా వీవింగ్ కట్ చేసుకోవాలండి. మనం అక్కడక్కడ కొంచెం వదిలేరు, వీవింగ్ కట్ చేసుకోవాలి. ఓకేనా. శారీ మొత్తం పూర్తిగా అయితే మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మనం ప్రైస్ అండ్ నెంబర్ కూడా చూసేద్దాం. ఇలా వస్తుంది మొత్తం. బార్డర్ అంతా ఫ్లోరల్ వచ్చేస్తుంది అనమాట. పైవైపు బార్డర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది. మీరు శారీగా కాకపోయినా ఫ్రాక్ కూడా అడుగుతున్నారు కాబట్టి అలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. శారీగా ద బెస్ట్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. మిస్టేక్స్ కాబట్టి మనకి లో ప్రైజెస్లో అయితే వస్తున్నాయి. ఓకేనా. మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటాయండి. మిస్టేక్స్ అయితే ఎక్కడన్నా ఉంటాయనే తీసుకోండి. చెప్తున్నాను. ఈ శారీకి పైవైపు అంతా మిస్టేక్ చూపించమ్మా. ఇలా పైవైపు అంతానండి, ఒకసారి దగ్గరగా చూపించు. పైవైపు అంతా కూడా మిస్టేక్ అయితే ఉంటుంది. అలా చిన్నగా పైవైపు అంతా అక్కడక్కడ మొత్తం మిస్టేక్ అయితే వచ్చింది. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 899 అండి. 899 రూపాయలు. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 899 అండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది నెంబర్ 1 అండి. శారీ నెంబర్ 1. ఓకే, మీరు అలా పెట్టేసేయండి. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది కూడా మనకి గాజీ అండి. వైట్లోనే ఫినిషింగ్ అయిపోయి వచ్చింది. బార్డర్ మనకి ఫినిష్ అయిపోయి వచ్చింది. మొత్తం అంతా కూడా ఒకసారి ఓపెన్ అయితే చేసి నేను చూపించేస్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది. బోత్ సైడ్స్ కూడా ఫినిష్ కూడా అయిపోయింది. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీకి. శారీలో అదిగోండి మిస్టేక్ అక్కడ ఉంది. అలా స్ట్రైట్గా అలా కుట్టి అయితే వేసుకోవాలండి. ఈ శారీకి స్ట్రైట్గా అలా కుట్టేసుకోవాలి. ఇలా బుటా వచ్చేస్తుంది. ఇంకెక్కడైనా మిస్టేక్ ఉందా అనేది నేను చూపిస్తాను. ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. రిటర్న్ ఆప్షన్ లేదు. మిస్టేక్స్ కాబట్టి మనకి ఈ ప్రైజెస్ అండి. మిస్టేక్స్ లేకపోతే అసలు ఇవి దొరకవు. చాలా కష్టం మీద దొరికిన స్టాక్ అండి ఇది. శారీ అయితే మాత్రం ఇలా వస్తుంది. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఒక్క చిన్న మిస్టేక్ ఏనండి, అది కూడా మనం కవర్ చేసేసుకుంటే కవర్ అయిపోతుందండి. కవర్ చేసుకుంటే కవర్ అయిపోయే మిస్టేకే. నెంబర్ 2 అండి. 899, 899 అండి. శారీ నెంబర్ 2. ఓకే, అంటే సేమ్ శారీస్ వచ్చి మళ్ళీ మిస్టేక్స్ తేడా ఉంటాయి కదా, అందుకే నెంబర్స్ అయితే పెట్టేశాము ఈ శారీస్కి. అది నెంబర్ 2 అనమాట. మరొక శారీ అయితే నేను చూపిస్తాను. ఇవి ఇంకా అసలు ఆ ఫోల్డింగ్ కూడా మనం తీయలేదండి. వచ్చిన ఫోల్డింగ్ వచ్చినట్టుగానే ఉంచేసామన్నమాట. ఇది వచ్చేటప్పటికి మనకి కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. బార్డర్ అంతా ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది. దీనికి కూడా ఎక్కడ మిస్టేక్ ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. బార్డర్ అంతా కూడా ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది. ఇదిగోండి కట్టు చెంగు దగ్గర ఇలా స్ట్రైట్గా చిరిగింది. కట్టు చెంగు దగ్గరేనండి. అది పైవైపు వస్తుంది. ఇంకెక్కడన్నా ఉందేమో చూద్దాము. బోర్డర్ మాత్రం అన్ఫినిషింగ్ అయితే వస్తుంది. గాజీ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ వస్తుందండి. ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్తో అయితే వస్తున్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు. ఓకే అనుకుంటే కనుక శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా, డైలీ రోజుకు ఒక వెరైటీ కలెక్షన్ అయితే ఉంటుందండి మన ఛానల్లో. చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. ఓకేనా. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ ఉందండి శారీ. ఈ శారీ వచ్చేటప్పటికి మనకి నెంబర్ 3 అండి. 999 అండి. శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 999, నెంబర్ 3 అనమాట. 3 పెట్టేసేయమ్మ. పళ్ళు అంతా కూడా ఈ విధంగా వస్తుంది. కట్టు చెంగులో మాత్రమే మిస్టేక్ ఉందండి. చక్కగా కవర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మిస్టేక్ చూసి తీసుకోండి. వైట్ శారీస్ అన్నీ కూడా మనకి వైట్ డైబుల్ అండి. ఇవన్నీ మనం కావాలంటే డై చేయించుకోవచ్చు, లేదా అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు శారీని. ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా లైన్స్ వస్తుంది అనమాట. స్ట్రైట్ లైన్స్ అండి. స్ట్రైట్ లైన్స్ వస్తుంది. సూపర్ ఉంది శారీ, చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ ఇలా ఉందండి. ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా లైన్స్ అయితే వస్తాయి. టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చేసారు శారీకి. బోత్ సైడ్స్ కూడా ఫినిషింగ్ అయితే బార్డర్ మనం చేయించుకోవాలి. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా పైవైపు వచ్చింది మిస్టేక్. పైవైపు మిస్టేక్ వచ్చింది శారీకి. ఇదండి మిస్టేక్. ఓకేనా. పైవైపు
అంచు దగ్గర వచ్చింది, చూసుకొని తీసుకోండి. బాగుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేటడికి దీనికి పళ్ళు పాటు అనమాట. పళ్ళు పాటు ఇది నెంబర్ 4 అండి, 899. ప్రైస్ వచ్చేటడికి మనకి 899 అండి, నెంబర్ 4 శారీ. మరొక శారీ అయితే నేను చూపించేస్తానండి. ఇది కూడా వచ్చేటప్పటికి మనకి కమలాలు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా కమలాల డిజైన్ వచ్చేసింది. అటు తీసుకోమ్మా, ఇలా తీసుకో. ఇది వచ్చేటడికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీకి. ఆ ముడి తీయి ఒకసారి లాగితే వచ్చేస్తుంది. ఇలా లాగి, ఇలా అలా లాగి. అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా? లేదుగా, ముడి వేశారండి, అక్కడ ఏం మిస్టేక్ లేదు. కొంచెం ఐరన్ చేసుకోవాలి. శారీ వచ్చేటప్పటికి ఇలా కమలాలతో ఉంది. చాలా బాగుందండి. బోర్డర్స్ అన్ఫినిష్డ్ అయితే వస్తాయి. మిస్టేక్ కూడా ఎక్కడ ఉందనేది నేను చూస్తాను, చూసి మీకు ఇన్ఫామ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు తీసేసుకోండి. చక్కగా కవర్ చేసుకునేయానండి. మిస్టేక్స్ కూడా ఇప్పుడు దాకా చూసి మరీ పెద్దగా ఏమీ లేవు, కవర్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు అండి. పళ్ళులో ఉంది మిస్టేక్, ఇలా స్ట్రైట్గా చిరిగింది. కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే వెనక నుంచి కుట్టేసుకున్నా సరిపోతుంది. పళ్ళు ఎడ్జ్లో ఉందండి మిస్టేక్, పళ్ళు ఎడ్జ్లో ఉంది. ఓకేనా, చూడండి. చూసిన తర్వాత మీరు బుక్ అయితే చేసేసుకోండి ఆర్డర్. చాలా బాగుంది. ఓకేనా. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి, శారీ ప్రైస్ వచ్చేటికి పెట్టేయమ్మా, కార్డ్ పెట్టే, రాశారు కదా, 999 అండి. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి నెంబర్ 5 అండి, 999. ఓకే, మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది సిల్వర్ వస్తుందండి. ఇప్పుడు వరకు అన్ని గోల్డ్ చూసాం కదా, జరీ వీవింగ్లు. ఇది సిల్వర్. ఎంత బాగుందో శారీ, చాలా బాగుందండి. లుక్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇలా వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు అండి. ఈ శారీ పళ్ళు దగ్గర నుంచి చూద్దాము. ఇదిగోండి, ఇలా పళ్ళు వస్తుంది అనమాట. కట్ వర్కే వస్తుంది బార్డర్, అలా కట్ వర్క్ స్టైల్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది. సూపర్ ఉంది శారీ, చాలా బాగుంది. సిల్వర్ వీవింగ్ లాగా వస్తుంది. పైవైపు బార్డర్ కూడా మనకి ఎక్సలెంట్ ఉంది. పైవైపు బార్డర్ కూడా మనకి చాలా బాగుందండి, చాలా బాగా ఇచ్చారు. బుట్ట కూడా మీకు ఇలానే వస్తుంది. సూపర్ ఉంది శారీ, చాలా బాగుంది. మిస్టేక్ వచ్చేటప్పటికి కట్టు చెంగులోనండి. కట్టు చెంగులో స్ట్రైట్గా చిరిగింది, స్ట్రైట్గా కట్టు చెంగులో. ఓకే, కనిపించిన చోట మిస్టేక్ అండి. పైవైపు చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది కుట్ట అనేది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ అయితే చూసారు కదా, ఎక్సలెంట్ ఉంది. శారీ నెంబర్ పెడతారండి, నెంబర్ వారీగా మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఓకేనా. శారీ వచ్చేటప్పటికి మనకి 6 అండి, నెంబర్ 6, 999 అండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 6 నెంబరు 999 రూపాయలు. ఓకేనా. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. మీరు తీసుకున్నా కూడా మాకు మంచి రివ్యూస్ అయితే ఇస్తారు, అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఓకే, ఇది మడతలు అడ్డంగా వచ్చాయి. ఈ శారీ అండి, ఇదేంటంటే ఫెదర్స్ డిజైన్ లాగా వచ్చేసింది శారీకి. ఇదిగోండి, ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది. అన్నీ కూడా గాజీయేనండి. అన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ గాజీ సాటినే వస్తాయి, వేరే ఫ్యాబ్రిక్ అంటే ఏది లేదు. అంతా కూడా అదే. ఓన్లీ ఒక 26 or 27 మాత్రమే ఉన్నాయండి. అవే దొరికాయి మనకి, అవి మాత్రమే పెట్టేస్తున్నాము. కొంతమందికి ఇస్తున్నామని అనుకోవద్దు, స్టాక్ చాలా ట్రై చేస్తున్నాము. ఇది చాలా ప్రైజెస్ ఉంటున్నాయి బయట. ఇది పళ్ళు అండి. పళ్ళులో ఇలా ఎడ్జ్లో చిరిగింది, అది కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. కట్ చేసేసుకుంటే చిన్నగా ఒక కుర్చీ తగ్గిద్ది, అంతే. ఒక కుర్చీ తగ్గుతుంది. లేదు కావాలంటే అడ్డంగా కూడా మనం వేసుకుని అంచు కుట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 950 అండి, నెంబర్ 7. నెంబర్ 7, 950. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఓకేనమ్మా. ఇది మీనా వీవింగ్ వస్తుందండి. ఇలా ఫ్లోరల్ వచ్చేస్తుంది డిజైన్ అంతా, ఇలా వేసి కొంచెం నలిగిందండి శారీ. స్టార్టింగ్లో ఒకటి వేసినట్టున్నాము, దానికి దీనికి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అది గ్రీన్ వచ్చింది ఫ్లవర్స్, ఇది వచ్చేటికి మనకి పింక్ వచ్చింది. అటు ఇటుగా అలానే ఉంటాయండి ఇవి, నేను చూపిస్తాను. అందుకే మిస్టేక్స్ తేడా ఉంటాయి కదా మనకి. ఇది వచ్చేటికి బ్లౌజ్ అనమాట. ఇక్కడ మిస్టేక్ కొంచెం ఎక్కువే ఉందండి, కట్టు చెంగులో. చూపించమ్మా, అలా అంచు అనేది పోయింది. కట్టు చెంగులో కొంచెం రఫ్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్లో కూడా అలాగే చిన్న మిస్టేక్ ఉంది, బ్లౌజ్లో పెద్దగా కాదు, చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఇది కట్టు చెంగులోనే పోయిందండి. ఓకే, శారీ వచ్చేటికి మీకు బోర్డర్స్ మాత్రం అన్ఫినిష్డ్ వస్తాయి. ఓకేనా. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి, ఇదే విధంగా వస్తుంది. కట్టు చెంగులో మిస్టేక్ అయితే ఉంది ఈ శారీకి. ఇది వచ్చేటికి మనకి పళ్ళు పార్ట్, అంతే. అంతకు మించి ఇక్కడ మిస్టేక్ ఏమి లేదు. శారీ మనకి నెంబర్ 8 అండి, నెంబర్ 8 శారీ వచ్చేటప్పటికి ప్రైస్తో పాటుగా మీరు పెట్టేసేయండి. నెంబర్ 8 అండి, నెంబర్ 8, 999 అండి. శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 999. ఓకే, మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది డాట్ బుట్ట వస్తుందండి శారీ, చిన్న బుట్ట.
ఇలా చిన్న రౌండ్ బుట్ట వస్తుంది, తిప్పేసి వేసాను. ఇవేంటంటే బార్డర్ కూడా ఫినిష్ అయిపోయి వచ్చిందండి, ఇది ఫినిష్ అయ్యి వచ్చింది. కానీ శారీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అండి, పళ్ళు ఇలా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పళ్ళు పక్కనే ఇలా చిరిగింది అనమాట, కనిపిస్తుందమ్మా. ఇలా అడ్డంగా పోయింది, రెండు పక్కల కూడా మనకి ఫోల్డ్ చేసేసారు, ఫోల్డ్ చేసే వచ్చింది శారీ. ఇక్కడ చిన్నగా ఇంక్ లాగా ఏదో అంటుంది, పెన్ను గీతేనండి, ఓకేనా. పెన్ను గీతే శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది శారీ వచ్చేటప్పటికి మనకి నెంబర్ 9 అండి, నెంబర్ 9 ఎంత 9 అండి, నెంబర్ 9 అండి. శారీ వచ్చేటప్పటికి ప్రైస్ వచ్చేటప్పటికి 850 అండి. మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు అండి, మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు, మనకి నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు. డై అయితే మాత్రం మనకి అవైలబిలిటీలో లేదు, మీరే చేయించుకోవాలి, ఓకేనా. డై అయితే మనకి అవకాశం అయితే లేదండి, మీరే చేయించుకోవాలి. మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సిల్వర్ వీవింగ్ అండి, సూపర్ ఉందండి శారీ, చాలా బాగుంది. ఇది పళ్ళు అనమాట. శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ బుట్టా వచ్చేసింది, బుట్టా కూడా చాలా బాగుంది. బోర్డర్స్ అన్ఫినిష్డ్ వస్తాయి. మిస్టేక్ కూడా ఎక్కడ ఉందనేది నేను చూపిస్తాను మీకు. శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దండి. ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. మీకు ఎక్కడైనా చిన్న అలా కలర్ ఇందాక ఇంకా అంటున్నట్టుగా అంటున్నా, చిన్న పెన్నుగీత వచ్చినా మనకు కలర్ వేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇది పైవైపు అండి, పైవైపు ఏం లేదు, అది చిన్నది కట్ చేసేసుకున్నా పర్వాలేదు. పైవైపు అలా అంచు అనమాట, కట్ చేసేసుకున్నా మనకి నో ప్రాబ్లం అనమాట. బ్లౌజ్ వరకు వచ్చింది, ఇంకేం మిస్టేక్ లేదు ఈ శారీకి. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ పార్ట్. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 999 అండి, నెంబర్ 10. 999 నెంబర్ 10. కొంచెం ఫాస్ట్గా వేసేయండి అమ్మా, అయిపోతుంది. 999 నెంబర్ 10 అనమాట. మరొక శారీ అయితే చూపించేస్తాను నేను. ఇది కూడా డాట్ బుటా అండి. అసలు ఈ బుటాకి మీరు కలర్ వేయించుకున్నారంటే ఎక్సలెంట్ ఉంటాయండి శారీస్, అంత బాగుంటాయి. అసలు ఇలాంటి బుటాస్ మనకి ఇలాంటి డిజైన్స్ కలర్ వేసి రావడం కూడా అరదు, తొందరగా దొరకవు. ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా బార్డర్స్ ఫినిష్ అయిపోయి వచ్చేసిందండి, మీకు బార్డర్ ఫినిష్ అయిపోయి వచ్చేసింది. శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. చక్కటి బుటా అండి, చాలా బాగుంటుంది. ఎంత క్లాస్ లుక్ ఉంటుందో ఈ బుటా. ఇదిగోండి ఇక్కడ ఎల్ షేప్లో చిరిగింది, అది కుచ్చుళ్ళకి వెళ్తుంది, కంపల్సరిగా కనపడదు, ఓకేనా. మీకు అంతా కూడా నేను చూపిస్తున్నానండి, చూపించి ఇస్తున్నాము. చూసి మీకు నచ్చింది తీసేసుకోండి. శారీ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను, కట్టు చెంగు. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. శారీ నెంబర్ 11 అండి, 950 రూపీస్. నెంబర్ 11 950 రూపాయలండి. షిప్పింగ్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి, బార్గెనింగ్ చేయొద్దు, బార్గెనింగ్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోతారు. మరొక శారీ స్టార్టింగ్ చూపించాం కదండి, సేమ్ అండి, సేమ్ అలాంటి శారీనే. అయితే దీనికి మిస్టేక్ ఎక్కడుందో తెలియదు కదా మనకి, అందుకని మళ్ళీ చూపిస్తున్నాము ఈ శారీని. ఈ శారీ వచ్చేటప్పటికి ఇది కట్టు చెంగండి, సేమ్ అండి. అలాగే వెనకాల వైపు వీవింగ్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి. అది వచ్చేటప్పటికి బ్లౌజ్ అంటే కట్టు చెంగు వచ్చేటప్పటికి మనకి ఇలా లైన్స్ వస్తాయి, జరీ లైన్స్. ఇది కట్టు చెంగులో మిస్టేక్, కట్టు చెంగులో పైవైపు చిరిగింది. మేనా వీవింగ్ బుటా వస్తుందండి కట్టు చెంగు పక్కన అనమాట. ఓకే, లోపల వైపుకి వెళ్ళిపోతుందండి, అసలు మనకి కనిపించే అవకాశమే లేదు ఈ మిస్టేక్ కూడా. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది ఇలా. ఓకే, ఫ్లవర్స్ వస్తాయండి మొత్తం శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. శారీ ఇలా వచ్చేస్తుంది. మిస్టేక్ కూడా మనకి కనిపించిన దగ్గర కవర్ అయిపోతుందండి. లోపల జరీ మాత్రం చిన్నగా బుట్టా దగ్గర స్మాల్ కట్ చేసుకోవాలండి, స్మాల్ కట్ చేసుకోవాలి. ఇది పళ్ళు అనమాట. శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి నెంబర్ 12 అండి, 950 రూపాయలు పడుతుంది. నెంబర్ 12 శారీ ప్రైస్ 950 అండి. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి శారీ, గాజీ మీద ఎక్కువ బుటా వచ్చేస్తుంది ఈ శారీ అంతా కూడా ఓపెన్ అయితే చేద్దాము. చేసిన తర్వాత మనం మిస్టేక్ చూసుకుందామండి. ఇది పళ్ళు అనమాట, పళ్ళు ఇలా వస్తుంది. ఇదేంటంటే అంచులో చిన్నది వచ్చింది కానీ అది మనకి ఫోల్డింగ్లో పోతుంది, ఏం పర్వాలేదు. 1-2 చోట్ల కొంచెం పైవైపు మిస్టేక్స్ ఉన్నాయండి, పైవైపు మిస్టేక్స్ ఉన్నాయి. ఇదిగో ఇలాగా ఒకసారి దగ్గరగా చూడండి, 1-2 చోట్ల వచ్చాయి, పైవైపు ఉన్నాయి. ఓకే, పైవైపు అంచులు, అది కూడా పళ్ళుకి చాలా దూరంలో అండి, పళ్ళుకి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మనకి కుచ్చుళ్ళలోకి అలా వెళ్ళిపోతాయి కంపల్సరిగా. అలాగే కట్టు చెంగులో కూడా పైవైపు కొంచెం మిస్టేక్ అయితే ఉందండి, అలానే వచ్చింది. ఇది వచ్చేటికి కట్టు చెంగు. దీనికి బ్లౌజ్ పార్ట్ రాలేదు, బ్లౌజ్ ఇవ్వలేదండి, శారీకి బ్లౌజ్ అయితే ఇవ్వలేదు. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 1000 రూపీస్ అండి, నెంబర్ 13. 1000 రూపీస్, నెంబర్ 13 అండి. శారీ ఫ్రాక్ అయినా సరే, మీకు శారీకైనా సరే ఎలా అయినా మనకి బాగుంటుందండి శారీ. మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ దొరకడం కష్టం ముందు,
ఏంటంటే మాకు హోల్సేల్గా తీసుకుందామన్నా మాకు దొరకట్లేదు. ఇది కూడా సిల్వర్ వీవింగ్ వస్తుంది, మ్యాంగో బుట్ట ఇలా వచ్చేస్తుంది. బార్డర్స్ ఫినిష్ అయిపోయి వచ్చేసాయి, ఫినిషింగ్ అయిపోయి వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనకి వైట్ అండి, వైట్ శారీస్. వైట్ డై చేయించుకుందాం అనుకున్న వాళ్ళు డై చేయించుకోవచ్చు, లేదు అలా కట్టేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా అలా కట్టుకోవచ్చు. అదిగోండి బార్డర్లో కొంచెం చిన్న మిస్టేక్, అది బార్డర్లో మిస్టేక్ అండి. అది ఎక్కడంటే మనకి ఫాల్ దగ్గరికి వెళ్తుంది కంపల్సరీగా, కుచ్చేళ్ళ దగ్గర. ఇది వచ్చేటికి మొత్తం అంతా శారీ ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ నెంబర్ 14 అండి, 1000 రూపీస్. నెంబర్ 14 1000 రూపీస్ పడుతుంది. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ గాజీయేనండి, ఏది కూడా డోలా కానీ చినాన్ జార్జెట్ కానీ ఏది రాదు, గాజీ సాటినే వస్తుంది. ఉన్న కలర్స్ ఉన్నవి మాత్రం ఇవేనండి, ఇంకా మళ్ళీ మనకి ఎక్స్ట్రా కావాలన్నా లేవు. ఇది కట్టు చెంగు శారీ అంతా ఫ్లోరల్ వచ్చేస్తుంది, బార్డర్స్ అన్ఫినిష్డ్ వస్తుంది. ఇంత క్లియర్ అండి, క్లియర్గా. ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్, అది కుచ్చేళ్ళ దగ్గరికి వెళ్తుంది మధ్యలో. ఓకే, అది మిస్టేక్ శారీకి. ఇంకా ఇదిగో అలాగే ఇంకోటి కూడా ఉంది, ఇదిగో సేమ్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది, మిస్టేక్ అనేది కవర్ చేసుకోవాలి. 2 ఇక్కడ కూడా ఉంది. ఇది ఒకటండి, తగ్గించి ఇచ్చేద్దామమ్మా. ఇది ఒకటండి, ఇక్కడ పెద్దగానే ఉంది. ఇది ఒకటి ఫ్రాక్ పర్పస్కి కావాలంటే తీసుకోండి. ఇది పెద్దదే, ఇది ఒకసారి చూపించాను అన్న, ఇది కూడా ఒకసారి చూపించే, దగ్గరగా చూపించే. ఇది అండి ఇక్కడ ఒకటి. ఓకేనా, మనకి వీటన్నిటిలో కలిపి వచ్చిందేనండి ఇది. ఓకేనా, ఇది ఎంత నెంబర్ ఎంతమ్మా? నెంబర్ 15 అండి. నెంబర్ 15 700కి ఇద్దామండి. 700 మీరు మీటర్ లెక్క చూసుకుని జాగ్రత్తగా కుట్టించుకుంటే ఫ్రాక్ అవుతుంది. 15 అండి, 15 700 రూపీస్ పడుతుంది. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది కూడా వచ్చేటప్పటికి మనకి మీనా బుటా వచ్చేస్తుంది. ఈ శారీకి మీనా బుటా వస్తుంది ఈ విధంగా. ఒక్కసారి ఫోల్డింగ్ అంతా ఊడిపోయి వచ్చింది, ఒక నిమిషం. ఇది బ్లౌజ్ పార్ట్ అండి, బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి. అక్కడ ముడి లాగు, అలా లాగడం, అక్కడ కాదు లగాటుగా లాగు. ఈ తిన్నగా మిస్టేక్ ఉందని చెప్పడానికి వేసింటారు, రావట్లేదా? ఇలా నేను తీస్తాను. ఆ తిన్నగా ఇలా పొడవుగా మిస్టేక్ ఉందండి, పొడవుగా మిస్టేక్. తర్వాత ఇలా స్ట్రైట్గా పోయిందనమాట. అలా స్ట్రైట్గా కుట్టేసుకుని పై వైపు కూడా చిన్నగా కుట్టు వేసుకోవాలి. కట్టు చెంగులో మిస్టేక్ వచ్చింది. మీనా బుట్ట వచ్చేస్తుంది. శారీ అంతా కూడా బార్డర్ మీకు ఫ్లోరల్ బుట్ట ఇలా వస్తుందన్నమాట. శారీ ఆల్ ఓవర్ మీకు అన్ఫినిష్డ్ వస్తుందండి. బార్డర్ వచ్చేటికి ఫినిషింగ్ రాదు, ఫినిషింగ్ మనం చేయించుకోవాలి. కావాలంటే మనకు నచ్చిన కలర్ డై చేయించుకోవచ్చు. పళ్ళు కూడా మనకి ఇలానే ఎండ్ అవుతుంది. చాలా బాగుంది శారీ. శారీ వచ్చేటప్పటికి మనకి ఎంత? నెంబర్ 16 నెంబర్ 16 అండి. నెంబర్ 16 పెట్టేసేయమ్మా. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 950 రూపాయలు పడుతుందండి. 950 రూపాయలు నెంబర్ 16 ప్రైస్. నెంబర్ 16 మరొక శారీ పిలికాన్ శారీ అండి. ఈ శారీకి అసలు ఎన్ని ఆర్డర్స్, అసలు ఎన్ని అమ్మానండి నేను. చాలా శారీస్ సేల్ చేశా. ఏంటిది? ఒకసారి చూద్దామండి. శారీ ఇది ఇలా ఎండ్ కదా, ఇలా వచ్చింది. దీనికి పళ్ళు రాలేదు. శారీ ఒకసారి లెంత్ కూడా చూస్తాను నేను. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. పిలికాన్ శారీ అండి. శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది కట్టు చెంగు. ఇది 5 మీటర్స్ మాత్రమే ఉంది. ఓకే, ఫుల్ శారీ రాలేదు, బ్లౌజ్ రాలేదు, మనకి పళ్ళు రాలేదు, 5 మీటర్లు మాత్రమే ఉంది. ఓకే అనుకుంటే కనుక తీసుకోండి శారీ. ఇది నెంబర్ 17 అండి. నెంబర్ 17 ఫ్రాక్ కావాలంటే తీసుకోండి. ప్రైస్ 750 రూపాయలే పడుతుందండి. మీకు ఫ్రాక్కి పనిచేస్తుందండి. 5 మీటర్లు వచ్చింది చీర. ఓకేనా, అన్నీ క్లియర్ కదండి. క్లియర్గా విన్న తర్వాత మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకున్నాక ఆర్డర్ రిటర్న్ అయితే ఉండదు. ఓకేనా, వచ్చినవే మనకి తక్కువ శారీస్. మాకు మెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయండి వైట్ శారీస్కి. ఓకే, అందరికీ ఎంతమందికి ఇవ్వగలమో కూడా తెలీదు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీకి. బార్డర్స్ కూడా అన్ఫినిష్డ్ వస్తుంది ఈ శారీ. మొత్తం శారీ అంతా కూడా ఇలాగా 3 ఆకుల్లాగా వచ్చేస్తుంది అనమాట. శారీకి డిజైన్ వచ్చేటప్పటికి బార్డర్ కూడా చాలా బాగుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వచ్చిందండి. దేవుడి దేవాలు ఇంకా మిస్టేక్ కనిపించలేదు. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటికి మనకి పళ్ళు ఎడ్జ్లో వచ్చింది కాబట్టి అది అసలు లెక్కలోనే తీసుకోకర్లేదు. సూపర్ ఉంది శారీ. నెంబర్ 18 అండి. నెంబర్ 18 శారీ నెంబర్ 18 1050 రూపీస్ పడుతుందండి. ఓకే, షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్లో అడగొద్దు దయచేసి. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. డాట్ బుట్ట అండి.
శారీ వచ్చేటికి మనకి ఇలా చిన్న డాట్ బుటా వస్తుంది ఈ శారీకి. ఇది పళ్ళు అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళులో అదిగోండి అక్కడ చివర ఒకటి ఉందండి స్ట్రైట్గా, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే ఈ శారీకి ఎల్లో కలర్ అంటుంది కొద్దిగా, అక్కడక్కడ కూడా మనకి ఎల్లో కలర్ అంటుందండి. డై చేయించుకుంటే కనిపించదు, సేమ్ కలర్ డై లాగా చేయించుకున్నా కనిపించదు, వేరే కలర్ వేసుకున్నా మనకు కనపడదు. అక్కడక్కడ కూడా కలర్ అయితే అంటుంది. 2 చోట్ల స్ట్రైట్గా చిరిగి ఉంది, అది ఇక్కడ ఒకటి, మొత్తం 3 చోట్ల ఉంది శారీకి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఇదే విధంగా వస్తుందండి. ఇది శారీ నెంబర్ 19 అండి. నెంబర్ 19 800 పడుతుందండి. 800 నెంబర్ 19 800 పడుతుంది. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇలా అయితే పిక్ అయితే పెట్టడం మర్చిపోవద్దండి. కనీసం నెంబరు మీరు టైప్ అన్నా చేసేయండి. స్క్రీన్ షాట్ తీయడం అవ్వకపోతే టైప్ అన్నా చేస్తే మనకి ఫాస్ట్గా రిప్లై అయితే ఇచ్చేస్తారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా జుమ్కాల్ డిజైన్ లాగా వచ్చిందండి. మనం చెవికి పెట్టుకుంటాం కదా జుమ్కాలు, ఆ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు అనమాట. ఇది ఏంటంటే ఫినిష్ చేసి వచ్చేసిందండి. బార్డర్ ఫినిష్ అయిపోయి వచ్చింది. ఇది పన్నా కొంచెం పొడవు తక్కువ అనిపిస్తుందండి. పొడవు తక్కువ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. అంటే 5'2" ఉన్న వాళ్ళు తీసుకోండి. 5 నుంచి 5'2" ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇంకా హైట్ అయితే మాత్రం అవ్వదు. ఒకవేళ వీటికి రోలింగ్ ఏమైనా ఉంటుందేమో నాకు పెద్దగా తెలియదు. ఎవరికైనా ఐడియా ఉంటే తీసుకోండి. ఓకేనా. గాజీకి మనకు అంత ఐడియా లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్. ఓకే, ఇది మిస్టేక్ అనమాట. ఇది హైట్ తక్కువ ఉందండి ఈ శారీ, చూసుకుని మీరు తీసుకోండి. ఇది వచ్చేటికి మనకి పవర్ ఆఫ్ అయిందండి, అందుకని కొంచెం ఆగిందనమాట. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. మిస్టేక్స్ కూడా మేము చూపించాం కదా, చూసి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇది హైట్ తక్కువ ఉంది, పొడవు తక్కువ ఉందండి. 699 నెంబర్ 20 అండి. పొడవు తక్కువ ఉంది. మిస్టేక్స్ కూడా వీడియోలో చూపించాము. ఓకే అనుకుంటే మీరు బుక్ అయితే చేసేసుకోండి. ఓకేనా. నెంబర్ 20 అనమాట. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది కూడా మీనా బుటా వచ్చేస్తుంది మనకి. బుటా వచ్చేటికి మెరూన్ కలర్ వస్తుంది అనమాట. ఇలా లాగమ్మా, ఇలా వస్తుంది. బుటా వచ్చేటికి మనకి ఈ కలర్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుంది గాజీలో. నేను ఒకసారి కట్టు చింగు దగ్గర నుంచి మొత్తం మీకు ఆల్ ఓవర్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్లో ఇలా మనకి ఎల్ షేప్లో చిరిగింది. ఓకే, ఇలా ఎల్ లాగా బ్లౌజ్లో చిరిగింది, అదే కట్ అయింది. ఇది వచ్చేటికి మనకి కట్టు చింగ్ అనమాట. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. బార్డర్స్ వచ్చేటికి మనకి ఫినిషింగ్ రాదు, ఫినిషింగ్ చేయించుకోవాలి. ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. గాజీ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటికి మనకి గాజీ వస్తుంది, ప్యూర్ గాజీ వస్తుందండి. మిస్టేక్ ఇంకెక్కడా లేదు. మనకి బ్లౌజ్లోనే మిస్టేక్ ఉంది. బ్లౌజ్లో కూడా మనకి ఇలా చిరిగిందనమాట. నెంబర్ 21 అండి. శారీ వచ్చేటికి మనకి నెంబర్ 21 వస్తుంది. కావాలంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 999 అండి. 999 పడుతుంది. మరొక శారీ అయితే చూపించేస్తాను. ఇది కూడా మనకి కమలాలు వస్తుంది. బుట్ట అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చేసింది ఈ శారీ కమలాలతో. ఓకే, ఇది పళ్ళు పాట అండి. శారీకి పళ్ళు ఈ విధంగా వస్తుంది. కమలాలు వచ్చాయి. ఇది వెనకాలంతా కట్ చేసుకోవాలమ్మా, ఒకసారి తిప్పు. ఇది వెనకాలంతా కూడా జరీ ఇలా వదిలేసారండి. వెనకాలంతా కూడా జరీ ఇలా వదిలేసారు, మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఎంత దూరం అంటే 1 మీటర్ వరకు అండి. 1 మీటరు 1 మీటర్న్నర వరకు అయితే 1 మీటర్ కట్ చేసుకోవాలి మనం. జరీ వదిలేసారు, కట్ చేయలేదు వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మిస్టేక్ ఇక్కడ ఉందండి. ఇది మిస్టేక్ పళ్ళు పక్కన. ఓకేనా. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. తీసుకుని మన ఐడియాని పెట్టండి. శారీకి యూజ్ అయితే అవుతుంది కంపల్సరీగా, కానీ కట్ చేసుకోవాలి. అలా ఫినిషింగ్ రాలేదు కాబట్టి మనకి తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంది శారీకి. ఇది వచ్చేటప్పటికి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఇది నెంబర్ 22 అండి. నెంబర్ 22 వస్తుంది. ప్రైస్ అదే కార్డు పెట్టేసేయండి అమ్మా. నెంబర్ 22 850 రూపీస్ అయితే పడుతుంది. మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది కూడా కొంచెం ఎల్లో కలర్ అంటుందా, లేదు. ఇంకొక శారీ అయితే చూపించేద్దాం. ఇది కూడా కమలాల బుట్టానేనా. ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది క్రేప్ అండి, గాజు కాదు, క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్. ఇది ఒకటే మాత్రం కొంచెం ఫ్యాబ్రిక్ మారింది, గాజీ అయితే కాదు. ఓకే, క్రేప్ శారీ అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇదే విధంగా ఉంటుంది. బుట్ట అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. క్రేప్ వచ్చేటప్పటికి చాలా వెయిట్ లెస్ ఉంటుందండి, వెయిట్ అనేది ఉండదు.
బాగుంది, షైనీగానే ఉంది శారీ. కొంచెం నలిగింది అంటానండి, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మిస్టేక్ కూడా లేదు, ఎక్కడ మీకు చిన్న మిస్టేక్ కూడా లేదు శారీకి. ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నెంబర్ 23 అండి, 999 ప్రైస్ వచ్చేసరికి 999 రూపాయలు. ఓకే, మరొక శారీ అయితే నేను చూపిస్తాను. ఇది కూడా వచ్చేటప్పటికి మనకి బార్డర్స్ ఫినిష్ అయిపోయి వచ్చిందండి. డాట్ బుట్ట బార్డర్స్ ఫినిష్ అయిపోయి వచ్చింది. డాట్ బుట్ట ఒకసారి వేసేస్తాను. ఇదిగోండి, ఇది కట్టు చెంగు అనమాట. బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. బార్డర్స్ మనకి ఫినిషింగ్ కూడా చేయించుకోకర్లేదు, ఫినిష్ అయిపోయి వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. చిన్న డాట్ బుట్టతో వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మిస్టేక్ ఉంది, అది కింద వైపు వస్తుందండి, కుచ్చిళ్ళ దగ్గర వస్తుంది. ఓకే, మళ్ళీ పిక్ పెట్టమని మాత్రం అడగొద్దు మిస్టేక్ ఎక్కడని. మీరు ఇప్పుడు వీడియోలోనే క్లియర్గా చూసేయండి. కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ పంపించండి. ఇది పళ్ళు అనమాట. శారీ నెంబర్ 24 అండి. శారీ నెంబర్ 24. ఓ రాసి కమ్మా సరిపోతే ఇంకెన్నో లేవు, 3నే ఉన్నాయి, ఇంకా రాయకండి. నెంబర్ 24, 950 రూపీస్ అండి, 950 రూపాయలు పడుతుంది. ఓకే, మరొక శారీ అయితే నేను చూపించేస్తాను. ఇది కూడా కమలాలు వస్తుందండి. శారీ వచ్చేటికి కమలాల బుట్ట వస్తుంది. ఇది ఇప్పుడు నేను వేసిన డాట్ బుట్ట అయితే చక్కగా ఫినిషింగ్ అయిపోయి వచ్చిందండి. బార్డర్ మనకి బార్డర్ చక్కగా ఫినిష్ కూడా అయిపోయి వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఈ శారీకి కమలాల శారీ ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్లో పైవైపు చిన్న మిస్టేక్ అయితే ఉందండి. ఇది కట్టు చెంగు. కట్టు చెంగులో కూడా అలా స్మాలే ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు, బాగుంది శారీ. ఇలా వస్తుందన్నమాట. బార్డర్స్ వచ్చేటికి ఈ శారీకి అన్ఫినిష్డ్ వస్తుందండి, ఫినిషింగ్ రాలేదు. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది పళ్ళు అండి. అక్కడ తప్ప మనకి ఎక్కడ మిస్టేక్ అయితే లేదు, మిస్టేక్ కూడా కనిపించే దగ్గర కాదు. గాజీ సాటిన్ నెంబర్ 25, 999 రూపీస్. ఇంకొక 2 ఉన్నాయి, రాయి కనుక. ఓకే, మొత్తం 27 శారీస్ వచ్చాయండి ఇవి మనకి. ఓకే, ఇంకా 2 శారీస్ ఉన్నాయి. ఇది కట్టు చెంగు అండి. ఈ శారీకి కట్టు చెంగు ఇలా వస్తుంది. బ్లౌజ్ పార్ట్ రాలేదు, బ్లౌజ్ రాలేదు. ప్రతి ఒక్కటి క్లియర్ అండి, వీవింగ్తో సహా అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము. దీనికి కూడా వీవింగ్ లోపల వైపు కొంచెం మనం అక్కడక్కడ కూడా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం వీవింగ్ ఇలా వదిలేరు, జరీ అనేది. ఓకే, ఫ్రాక్ అయితే కట్ చేయక్కర్లొద్దు, మనం శారీగా యూస్ చేసుకుంటే కనుక కట్ చేసుకోవాలండి. ఇది ఇలా ఇక్కడ పోయింది శారీకి, స్ట్రైట్గా ఇక్కడ తిరిగింది. ఓకేనా, శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వస్తుంది. శారీ నెంబర్ 26, నెంబర్ 26 అండి, 700. నెంబర్ 26, 700. ఇక లాస్ట్ వన్ ఉంది, అది కూడా వేసేస్తాను, అయిపోతాయి ఈ శారీస్. ఓకే, మరొక శారీ అయితే నేను చూపించేస్తానండి. ఈ శారీ వచ్చేటప్పటికి బుట్ట ఎలా అంటే పికాక్ బుట్ట వస్తుందన్నమాట. ఇది కూడా మిస్టేక్ ఉంది, ఒక్క నిమిషం అమ్మా. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజుకి సెల్ఫ్ వచ్చేసింది, బుట్ట అంతా కూడా. ఇది బ్లౌజు. కట్టు చెంగు ఇలా వస్తుందండి. ఈ శారీకి బార్డర్స్ అన్ఫినిష్డ్ వస్తాయి. ఈ శారీకి వచ్చేటప్పటికి ఇదిగోండి మిస్టేక్, ఇలా ఒక 1 మీటర్ వరకు మిస్టేక్ ఉంది. వీవింగ్ మిస్టేక్తో పాటుగా అలా మనకి మిస్టేక్ అయితే వచ్చింది. ఓకే, శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇదే విధంగా వస్తుందండి, ఇదే విధంగా వస్తుంది. ఓకే, అది మిస్టేక్ అండి. ఇది వచ్చేటికి పళ్ళు పార్ట్. ఇప్పటి వరకు చూసిన పళ్ళులో ఇది హైలైట్ అండి, చాలా బాగుంది పళ్ళు మనకి, చాలా బాగా వచ్చింది. ఇది నెంబర్ 27 కదమ్మా, నెంబర్ 27 అండి, 750 రూపీస్ అండి, 750 రూపాయలు పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్రైజెస్ మనం నెంబర్స్ కూడా పెట్టేసాము, వాటితో పాటుగా స్క్రీన్ షాట్ అయితే తీయడం మర్చిపోవద్దు. ఇది నెంబర్ 27 అండి. ఇంకో శారీ ఉంది, నేను చూసుకోలేదు, ఆల్ ఓవర్ వచ్చేసింది ఇలా అంతా కూడా. ఇది ఫుల్ శారీ కాదండి, ఇది ఫుల్ శారీ కాదు, 28 అండి, సారీ, ఇది 28 అండి, ఫుల్ శారీ కాదు. 5.5 అండి, 5 నుంచి 5.5 అయితే ఉంది. బ్లౌజ్ లేదు అండ్ పళ్ళు లేదు, ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది. నో మిస్టేక్ అండి, మిస్టేక్ కూడా ఎక్కడా లేదు. ఈ శారీ నెంబర్ 28 అండి. శారీ ప్రైస్ వచ్చేటికి మనకి 700 పడుతుంది, ఇది 700 పడుతుందండి. ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. వీడియోలు అన్నీ కూడా క్లియర్గా చెప్పాము, ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఒకేలా తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.